నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. త్వరలో రాబోయే సంక్రాంతి పండుగ నాడు ఉత్తరాదిన త్రివేణి సంగమంలో ప్రయాగరాజ్ క్షేత్రంలో మహా కుంభమేళా ప్రారంభం కానున్నది. కోట్ల మంది హిందువులు పాల్గొనే ఆ మహాపర్వం కంటే ముందే దక్షిణాదిలో మరో కుంభమేళా జరిగింది. అదే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి సమక్షంలో కృష్ణవేణమ్మ తీరంలో చోటు చేసుకున్న హైందవ శంఖారావం. నిజానికి హైందవ శంఖారావం నిర్దిష్టంగా ఎక్కడ జరిగిందో మీకు తెలుసా? విజయవాడ పట్టణానికి దగ్గరలోని కేసరపల్లి ప్రాంతంలో. కేసరి అన్న పేరు వినగానే మీకు ఎవరు గుర్తుకొచ్చారు? కేసరి నందనుడు హనుమంతుడే కదా. ఆయన ఉంటే లంకా దహనమే, ఆయన ఉంటే కురుక్షేత్రంలో అర్జునుడికి అద్భుత విజయమే. అదే మరోసారి జరిగింది కేసరపల్లిలో. కేకలు మిన్నంటాయి, కేరింతలు సనాతన వ్యతిరేకుల గుండెల్లో మార్మోగాయి. కృష్ణా జిల్లా రామనామ నినాదాలతో ప్రతిధ్వనించింది. ఇంతకీ ఇదంతా ఎలా సాధ్యమైంది? భారతీయులు ఒకప్పుడు గాంధీ వస్తున్నాడంటే ఆయన కోసం పరుగులు పెట్టేవారంట. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ మొదలు కపిల్ దేవ్ వరకు సినిమా వాళ్ళు, ఆటగాళ్ళు చాలామందే జనాన్ని ఉర్రుతలూగించారు. వారందరి కోసం హిందువులు వేలం వెర్రిగా రోడ్ల మీదకి తరలి వస్తుండేవారు. ఇప్పటికీ మారిందేమీ లేదు. రాజకీయ సభలు, సినిమా ఫంక్షన్లు, చివరకు బట్టలు అమ్ముకునే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్లకు కూడా మన వాళ్ళు ఎగబడుతూనే ఉంటారు. వందల్లో, వేలల్లో, లక్షల్లో. కానీ ఈ మధ్య కాలంలో మన వైపు ఏనాడు జరగని అద్భుతం, మణితర సాధ్యం హైందవ శంఖారావంలో ఆవిష్కృతమైంది. జనం వచ్చారు, ప్రభంజనమై తరలి వచ్చారు. కృష్ణానదితో పోటీపడి పోటెత్తారు. ఒకే ఒక్క లక్ష్యంతో లక్షల్లో పోగయ్యారు. ఏంటా లక్ష్యం? ధర్మం, కేవలం ధర్మం మాత్రమే. హైందవ శంఖారావాన్ని ఆకాశంలో కూడా ప్రతిధ్వనించేలా చేసింది. సభకు రాబోతున్న ప్రముఖులు ఎవరని ఎవ్వరూ అడగలేదు. హీరో వస్తున్నాడా, హీరోయిన్ కనిపిస్తుందా, మా పార్టీ నాయకుడా, మా కులం తాలూకు నేతనా, మా ప్రాంతం వాళ్ళే ఈ సభ నిర్వహిస్తున్నారా? ఇవేవి జనానికి పట్టలేదు. హిందూ ధర్మం పిలిచింది, సనాతనం స్వాగతం పలికింది. సగటు హిందువు హృదయం ఓంకార ధ్వనితో కార్మోన్యుఖమైంది. ఆ తర్వాత ఏమైంది అంతా మనకు తెలిసిందే. హైందవ శంఖారావంలో ప్రత్యక్షంగా అనేక మంది యువతతో పాటు పిల్లలు, పెద్దలు, చివరకు చక్రాల కుర్చీలో కూడా కూర్చొని కురుక్షేత్ర యుద్ధానికి తరలి వచ్చిన ఎందరెందరో మారుతోన్న మన హైందవ సమాజాన్ని పట్టి చూపారు. లక్షల్లో జనం నేరుగా పాల్గొంటే ఇంకా అనేక లక్షల మంది పరోక్షంగా ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ధర్మ యుద్ధంలో భాగమయ్యారు. ఇంతకీ హైందవ శంఖారావం ఎందుకు? మన ఆర్ష ధర్మానికి ఆలయమే ఆధారం. సనాతనానికి హృదయం లాంటి గుళ్లను జలగల్లా పట్టి పీల్చేస్తున్నది ఎవరు? చర్చిల్ని క్రైస్తవులు, మసీదుల్ని, దర్గాల్ని ముస్లింలు, గురుద్వారాల్ని సిక్కులు చక్కబెట్టుకుంటూ ఉంటే హిందువుల గుళ్ళని గుప్పిట్లో పెట్టుకున్నది ఎవరు? స్వయంగా మనం ఎంచుకున్న భస్మాసుర హస్తాల్లాంటి సెక్యులర్ ప్రభుత్వాలే. లౌకికవాదం అంటే ఏ మతం జోలికి వెళ్ళకపోవటం. మరి కేవలం హిందూ దేవాలయాల్ని దేవాదాయ ధర్మాదాయ చట్టంతో చట్టంలో బంధించడం ఎందుకు? కేవలం అడిగేవాడు లేక. మనం కొంతకాలం గాంధీ, నెహ్రూల పేరు నమ్మి ఒక పార్టీకి ఓటేశాం. తర్వాత సినిమా గ్లామర్ అని, ప్రాంతీయవాదం అని ఓట్లు వేస్తున్నాం. అందుకే మన దేశంలోని అన్ని పార్టీలు మైనార్టీల వద్దకు వెళ్ళి మీ మతాన్ని కాపాడతామని చెబుతున్నాయి, ప్రాధేయపడుతున్నాయి. హిందువుల వద్దకు వచ్చి సోది చెప్తున్నాయి. అటువంటి తేనె పూసిన కత్తి వ్యవహారాలు ఇక వద్దని చెప్పడానికే హైందవ శంఖారావం. హిందువుల గుళ్ళు హిందువులే చూసుకుంటారు. దీనికోసమే తక్షణ ఉద్యమం. శంఖారావంలో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు కూడా ఇదే సందేశాన్ని అందించారు. వేద భూమి అయిన ఈ భారతదేశంలో పుట్టడం పూర్వజన్మ సుకృతం తప్ప మరొకటి కాదని అపర దత్తావతార మూర్తి అయిన గణపతి సచ్చిదానంద స్వామి వారు అన్నారు. అంతేకాదు, సనాతన సమున్నత వారసత్వాన్ని కాపాడుకోవడం అన్నింటికంటే ముఖ్యమని ఆయన సందేశాన్ని అందించారు. రామ లక్ష్మణ జానకి. ఆహా, ఎంత బాగుంది. ఇక్కడ ఒక దేవలోకము అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎంతో మంది యూరోపియన్స్ చెప్తూ ఉంటారు. అటువంటి హిందూ రాష్ట్రంలో మనమంతా పుట్టామంటే మన భాగ్యం అత్యంత అద్భుతమైనటువంటి భాగ్యం మనకు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎన్నో మహిమలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది, స్వతహా రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది అని మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన కాలపు మరో రామానుజులు చిన్నజీయర్ స్వామివారు తమదైన శైలిలో సెక్యులర్ ప్రభుత్వాలకు, ఎండోమెంట్ శాఖకు చురకలు వేశారు. గుడిలో పూజా పునస్కారాలను, ఆచార సాంప్రదాయాల్ని అర్చకుడు నిర్ణయించాలి, కానీ ఆఫీసర్లు ఎవడు మధ్యలో దూరటానికి. హిందూ ధర్మ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం అంతరించే సమయం ఆసన్నమైందని ఆయన తేల్చి చెప్పారు. దేవాదాయ భూముల గురించి లెక్కలతో సహా కడిగి పారేశారు. మన రాష్ట్రంలోనే తీసుకుంటే సుమారు ఆలయాలకి
15 లక్షల ఎకరాల భూమి ఉండేదిట. డిపార్ట్మెంట్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కరిగి ఈ వేళటికి ఒక 4.5 లక్షల ఎకరాలుగా మిగిలిందిట. అంటే ఎంత పోయింది? పూజ జరగాలంటే 5 నిమిషాలు చేయండి, అరగంట చెయ్యండి అని ఎవరు చెప్పాలి? ఒక ఆఫీసర్ చెప్పాలా? ఒక ధర్మాధికారి చెప్పాలా? ఎవరు చెప్పాలి? ఇక మాటల్ని కాదు, అగ్ని గోళాన్ని ఎగజిమ్మే ఒకానొక శతాబ్దిలా ఉపన్యసించే మన కమలానంద భారతీ స్వామి వారైతే శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో 7 ఆంధ్ర నేల మీదే ఉన్నాయంటూ ఉద్విగ్నంగా ప్రసంగించారు. తిరుమల నుంచి శ్రీకుర్మం వరకు దశావతారాల కారిడార్ ఏర్పాటు చేయాలంటూ సూచించారు. మనది ఆంధ్రప్రదేశ్ కాదంటూ ఆధ్యాత్మిక ప్రదేశ్ అనేలా నినదించారు. 7 అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆ ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించాలా వద్దా? అయోధ్య కారిడార్ వచ్చిందా లేదా? కాశీ కారిడార్ వచ్చిందా లేదా? చార్ధామ్ కారిడార్ వచ్చిందా లేదా? తిరుమల నుంచి శ్రీకోర్మ దాకా ఈ 7 క్షేత్రాలని కలుపుతూ మనకు కూడా 7 అవతారాల కారిడార్ వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది. ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ అవతారాల పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ దేవతల దేవభూమి. అవునా కాదా? జై శ్రీరామ్. ఇక హైందవ శంఖారావం వేదిక మీద ఎందరో కాషాయంబరధారులున్న సన్యాసి కానీ ఒక ఆయన మొత్తం కార్యక్రమాన్ని అనూహ్య కొసమరుపు ఇచ్చాడు. ఆయనే పేరులో శ్రీరాముని ప్రతిష్ఠించుకున్న అనంత శ్రీరాముడు. సాధారణంగా సినిమా వాళ్ళు రాజకీయాలకు, ధర్మ సంబంధమైన ఉద్యమాలకు సుదూరంగా ఉంటారు. అంతకు మించి వచ్చినా పొడిపొడిగా మాట్లాడి వడివడిగా వెళ్ళిపోతుంటారు. అనంత శ్రీరామ్ హిందూ దేవాలయాల్ని కబంధ హస్తాల నుంచి విముక్తం చేయాలంటూనే తన మాతృ రంగమైన సినీ లోకం మీదకి కూడా రామబాణాన్ని ఎక్కుపెట్టాడు. నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడిచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడిచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? ఒక్క భారతంలోనే కాదు, వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు, రాళ్లను తేల్చి వారధైనట్టు, రాముడు లవకుశుల మధ్య యుద్ధం జరిగినట్టు, ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు, ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి? ఒక్క వక్రీకరణే కాదు, చిత్రీకరణలో, గీతాలాపనలో ఎన్ని రకాల హననాలు జరిగినాయో మనం గమనిస్తూ ఉండాలి. ధర్మానికి ప్రతిరూపమైన ద్రౌపది వలువలు బలవమని చెప్పిన కర్ణుడికి ఎందుకంత ఎలివేషన్ అంటూ కర్ణభేరులు పగలేలా ఏకిపారేశారు. రామాయణంలో ఉన్నది భారతంలో చెప్పింది కాదని తోచింది తీసేవాడు ఎవడైనా తగ్గేదే లే అంటూ సూటిగా సినిమా టైటిల్స్, జిల్లా పేర్లు ప్రస్తావిస్తూ ఈ తరం యువతకు అర్థమయ్యే రీతిలో ధర్మబోధ చేశాడు. ఏదో సినిమా రంగం తరపున వచ్చేసి జరుగుతున్న తతంగంలో మమా అంటూ మెల్లగా జారుకోక ఆయన చేసిన సాహసం రెండో ఆలోచన లేకుండా అభినందించాల్సిందే. కానీ అదే సమయంలో అనంత శ్రీరామ్ అద్భుత ప్రసంగం మరో మాట కూడా చెప్పకనే చెబుతోంది. కాలం మారింది, సగటు హిందువు మారాడు, సినిమా రంగము మారుతోంది. హిందూ పురాణాలు, ఇతిహాసాలు, ఆచార సాంప్రదాయాలు, ధార్మిక పాత్రలు ఇవన్నీ కేవలం పెద్ద తెరపై వెకిలి హాస్యానికి అయిన పరిస్థితి దగ్గర నుంచి ధర్మం కోసం దేనికైనా రెడీ అనే గొంతుకలు కూడా ఇప్పుడు మొదలయ్యాయి. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతోంది. హైందవ శంఖారావంతో కూడా ధార్మిక ఉత్తరాయణ శుభ సమయానికి నాంది పలికినట్లయింది. కాకపోతే చివరగా చెప్పుకోవాల్సిన ఒక్క మాట, ఇదే అన్నింటికంటే అతి ముఖ్యం. దీన్ని మరిస్తే అంతా బూడిదల పోసిన పన్నీరే. ఇంతకీ ఏంటది? శంఖారావం అంటే శంఖంతో చేసే ధ్వని, అది యుద్ధం ప్రారంభానికి సంకేతం. హైందవ శంఖారావం అంటే గణపతి సచ్చిదానంద స్వామి వారు మొదలు అనంత శ్రీరామ్ దాకా కొందరి ఉపదేశాలు, మరికొందరి సందేశాలు, ఇంకొందరి ప్రసంగాలు మాత్రమే కాదు, రణం మొదలయ్యే తరుణం ఇప్పుడు మన ముందుకొచ్చింది. కృష్ణుడి సారథ్యంలో కపిధ్వజుడు నీడలో ఆనాడు అర్జునుడు ఏం చేశాడో నేడు మనము అదే చేయాలి. గాంధీవ మెత్తి గాఢమైన అహంకారంతో విర్రవీగుతున్న సనాతన హైందవ శాస్త్రుల గుండెల్ని గడగడలాడించాలి. అందుకోసం అవసరమైనప్పుడల్లా పోటెత్తాలి, అవకాశం వచ్చినప్పుడల్లా ఓటెత్తి ఈవీఎం మీటలు నొక్కాలి. రాజకీయ ధర్మంలో గెలిస్తేనే ధార్మిక రాజకీయం సాధ్యమవుతోంది. హైందవ గుడి గంటలు సనాతనమైన స్వేచ్ఛతో త్వరలోనే మారుమోగుగాక. యతో ధర్మస్థతో జయ. జై శ్రీరామ్. మేరా భారత్ మహాన్.